ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ తూచన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రికార్డు స్థాయిలో అప్పులు సృష్టిస్తున్నారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సంక్షోభంలో కూడా స్కాములు చేసిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతకు కారణమయ్యారని అధికార టీడీపీ నేతల తీరును సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. వైఎస్ జగన్ అమలు చేసిన దానికంటే అధికంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక దశలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అప్పులు ఎక్కువ చేస్తున్నారని, అదే తానైతే అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని గప్పాలు కొట్టారు చంద్రబాబు. ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను పక్కన పెట్టేశారు. కరోనా లాంటి గడ్డు పరిస్థితులు లేకపోయినా సరే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్సులు తగ్గించి వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పిన చంద్రబాబు ఈ 2 ఏళ్ల పాలనలో ఆ పని చెయ్యకపోగా వాటి ధరలను పెంచారు. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. యుద్ధం పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశారని బాబు మోసాలను ఎండగట్టారు జగన్. పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళిచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ₹4 పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఏం చేస్తారు? సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. కానీ చంద్రబాబు ఆ పని చెయ్యలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా వారి అవసరాలను తీర్చాల్సింది పోయి అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇలాంటి రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు జగన్. చంద్రబాబు మోసపూరిత విధానాల గురించి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రిటైల్ అవుట్లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని చెప్తూ చంద్రబాబుకు కేంద్రం గడ్డి పెట్టింది అని ఇటీవల బాబు చేసిన నిర్వాకం గురించి వివరించారు జగన్.